మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేమిచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ సంజీవ శాస్త్రి గారు. ఆయన గత 15 సంవత్సరాల నుంచి కూడా యోగా క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 15 సంవత్సరాల అనుభవం ఉంది. దాంతోపాటు ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను యోగా క్లాసెస్ కూడా చెప్తున్నారు. మనకి ఎలాగో ఇంటర్నేషనల్ యోగా డే రాబోతోంది. మరి అసలు ఈ మధ్యకాలంలో యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పి చాలా మంది డాక్టర్లు కూడా చెప్తున్నారు. కానీ యోగా అసలు ఏ వయసు వారు చేయాలి, ఏ సమయంలో చేయాలి, అసలు అంటే యోగా చేయటం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి, యోగా చేస్తే బాగుంటుంది అని వినగానే ప్రతి ఒక్కరు యోగా చేయడం స్టార్ట్ చేసి ఇబ్బందుల పాలవుతున్న వారు కూడా ఉన్నారు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇంటర్నేషనల్ యోగా డే రాబోతోంది. మరి 21వ తారీఖు అనుకుంటా కదండి? అవును, ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21. యోగా అనగానే చాలా చాలా సందేహాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిలో కూడా. అసలు ఎవరు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అని చెప్పి. అసలు ముందుగా యోగా అంటే ఏంటో మనం మాట్లాడుకుందాం. యోగా అంటే ఏంటి, మెడిటేషను, ధ్యానము, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటాం. ప్రతిదీ కూడా కన్ఫ్యూజన్ గా మారిపోతుంది. ముందు యోగా అంటే ఏంటో వివరించండి. యోగా అంటే రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి చాలా మందికి. యోగా అంటే శరీరాన్ని, మన యొక్క మనసుని ఏకం చేయడమే యోగం. యోగము అంటే రెండు కలయిక. మన శరీరానికి ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు అందరూ యోగా దేనికోసం చేస్తున్నారు, ఒక ఆరోగ్యం అంతే. దాని మించి తర్వాత బియాండ్ ఏదో మనం ఏదో సమాధికి వెళ్ళడానికి ఎవరు యోగా చేయట్లేదు. మన ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఇప్పుడున్న ట్రెండ్ లో గ్లోబలైజేషన్ ప్రాసెస్ లో మనం చేసేది యోగా దేనికోసం అంటే ఆరోగ్యం కోసం. ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది మనకి అంటే మనసు ఒకటి, తర్వాత శరీరం ఒకటి, రెండు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టే. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు, శారీరకంగా ఆరోగ్యంగా యోగా చేయటం వల్ల. ఈ రెండింటిని ఇలా దేనినైనా మామూలుగా అయితే వరల్డ్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే మెంటల్, స్పిరిచువల్ గా, ఎమోషనల్ గా, తర్వాత ఫిజికల్ గా అన్నిటిని యూనియన్ చేసేది దట్ ఈస్ యోగా. బ్యాలెన్స్డ్. ఓకే, మరి యోగా, ధ్యానం, మెడిటేషన్ ఈ మూడు ఒకటేనా? అంటే వేరు వేరు రకాల పేర్లతో పిలుస్తున్నామా, లేదంటే డిఫరెన్సెస్ ఉన్నాయా ఈ మూడింటి మధ్య? ఖచ్చితంగా డిఫరెన్స్. యోగా అంటే జనాలకు ఉన్నది ఏంటంటే ఒక అపోహ ఉంది, ఆసనాలు చేయాలి, చాలా చేయాలి. యోగా అనేది చాలా రకరకాల యోగాలు. దాంట్లో ఆసనాలు ఇవన్నీ తీసుకుంటే దాన్ని అష్టాంగ యోగా, హఠయోగము అంటాం. ఈ యొక్క హఠయోగంలోనే ఆసనాలు, ప్రాణాయామాలు వస్తుంది. మొత్తం అష్టాంగ యోగా తీసుకున్నప్పుడు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహరణ, ధారణ, ధ్యాన, సమాధి. అష్టాంగాల్లో మీరు చెప్పిన ధ్యానము వస్తుంది, మెడిటేషన్ వస్తుంది, తర్వాత సమాధి వస్తుంది, అన్ని వస్తాయి. కాబట్టి ఒక పార్ట్ని తీసుకుని ఒక్కొక్కరు చేస్తారు. మెడిటేషన్ అంటే కొంతమంది ఒక పార్టే తీసుకుంటారు. అంటే యోగా అల్టిమేట్, దాంట్లో సపరేట్ పార్ట్స్ గా ధ్యానము, మెడిటేషన్. ఏది బెటర్ అంటారు వీటన్నిటిలో కూడా? అంటే ఇన్ని టైప్స్ ఉన్నాయి, మరి ఏది బెటర్ అంటారు? యోగా అంటేనే అన్ని యోగా, మెడిటేషన్ కూడా యోగమే, ఏదైనా. బట్ కానీ శరీరం బాగాలేకపోయినా మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే ధ్యానం జరుగుతుందా? జరగదు. దోమలు కుడుతున్నాయి, కళ్ళు మూసుకొని కూర్చొని నేను మెడిటేషన్ చేస్తా అంటే కుదురుతుందా? కుదరదు. అంటే శరీరం సపోర్ట్ చేస్తేనే ధ్యానం చేయగలం. లేదు నేను ధ్యానం చేస్తున్నాను, ఒక 10 నిమిషాలు కూర్చుంటాను, కాళ్ళు తిమ్మిరి ఎక్కుతాయి, అది ధ్యానం అవుతుందా? కాళ్ళ మీదకి ధ్యానం అవుతుందా? కాళ్ళ మీద అంతే. అది ఎప్పుడు ధ్యానం ఎలా అవుతుంది? అవునండి. సో అంటే మనం ధ్యానం చేయాలి అంటే, లేకుంటే ఒక ఏదైనా పూజ చేయాలన్నా, భక్తి యోగంలో పూజ చేయాలన్నా, కదలకుండా కూర్చోవాలి అంటే ఏం కావాలి? బాడీ సపోర్ట్ చేయాలి ఫస్ట్. అంతే. ఎందుకు ఇప్పుడు ఎవరికి కూడా కింద కూర్చోవడం అలవాట్లేదు. అలవాటు లేనప్పుడు ఏమవుతుంది, కింద కూర్చొని కాసేపు పూజ చేయమంటే ఏదైనా పూజలో కూర్చున్నాను అనుకోండి, ఈ కాలు కాసేపు ఆ కాలు కాసేపు అటు ఇటు మార్చేసి ఏం చేస్తుంటాం మనము? హాఫ్ అన్ అవర్ కి ఒక 30 టైమ్స్ అటు ఇటు మార్చేస్తాం, కదులుతూ ఉంటాం. సో కారణం ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ కాదు. యోగా ఏం చేస్తుంది అంటే బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ చేస్తుంది. ఎక్కడ బ్లడ్ ఎక్కడ స్టాక్ కాకుండా, ఎక్కడ కూడా స్ట్రక్ అయిపోకుండా, ప్రతి పార్ట్ కి, ప్రతి జాయింట్ కి కూడా అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా మూవ్ చేస్తుంది. దాన్ని ఆక్సిడేషన్ ప్రక్రియ అంటే ఆక్సిజన్ ఎక్కువగా తీసుకెళ్తుంటుంది. అక్కడ ఉన్న టాక్సిన్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తుంది. అంటే మనం అలా ఇబ్బంది పడుతున్నాము అంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగట్లేదు, ఆక్సిజన్ అనేది సరిగ్గా విడుదల అవ్వట్లేదు, అంటే ఆ పార్ట్స్ కి వెళ్ళట్లేదు సరిగ్గా, అందుకే అలా ఇబ్బంది అవుతుంది. అంతే కదా. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడే కాళ్ళు తిమ్మిరి ఎక్కుతాయి, నిలబడినప్పుడు రాదు కదా. రాదు.
సో ఒక చోట బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకోండి, బ్యాక్ పెయిన్ అంటే ఏంటి, అక్కడ ఎయిర్ స్ట్రక్ అయిపోతుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ కాక ఆ పర్టికులర్ ప్లేస్లో అంటే ఆ జాయింట్ ఏ వర్టిబల్ కానీ ఆ కార్టిలేజ్ అనే ఉంటుంది, ఆ జాయింట్ల మధ్య ఏమవుతుంది అంటే ఎయిర్ లాక్ అయిపోతుంది, ఓకే, సర్క్యులేషన్ ఉంటే మూవ్ అయిపోతుంది. బ్లడ్ లో ఎయిర్ ఉంటుంది కదా, అవును, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిడేషన్ డీఆక్సిడేషన్ ప్రక్రియ అంటాం. సో ఇది ఎప్పుడైతే స్ట్రక్ అయిపోయిందో దట్ ఈస్ పెయిన్ అంటాం. అది నీలో స్ట్రక్ అయితే నీ పెయిన్ అంటాం, బ్యాక్ లో స్ట్రక్ అయితే బ్యాక్ పెయిన్ అంటాం, షోల్డర్ అంటే షోల్డర్ పెయిన్ అంటాం. ఎక్కడైనా సరే మూమెంట్ లేకపోవడమే పెయిన్. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఈ యోగా బ్లడ్ సర్క్యులేషన్ అంతా బాడీలో మూవ్ చేయడానికి ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క రకంగా ట్విస్ట్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ఆసనాసన్. ఓకే, అంటే యోగా అంటే ఖచ్చితంగా ఆసనాలు వేయాల్సిందేనా, అంటే ఓన్లీ బ్రీతింగ్ తో కూడా చేసే అవకాశం ఉంటుందంటారా? బ్రీతింగ్ ఏం చేస్తుందా అంటే లోపల ఇంటర్నల్ ఆర్గాన్ని ప్యూరిఫై చేస్తుంది. ఓకే, ఆక్సిజన్ ఏం చేస్తుంది, బ్లడ్ లో తీసుకెళ్తుంది, ఒక లివర్కి తీసుకెళ్తుంది, తర్వాత లేకుంటే బ్రెయిన్ కి తీసుకెళ్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అంతా మూవ్ చేస్తుంది ఆక్సిజన్. బ్రెత్ అంతా కూడా ఏం చేస్తుంది, మన లంగ్స్ లోకి తీసుకుంటాము, మొత్తం ఆక్సిజన్ ఎక్కువ వెళ్తుంది. బ్రీతింగ్ చేస్తే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, హోల్డింగ్ కెపాసిటీ, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అది ఆసనాలు ఏం చేస్తుంది, మస్కులర్ సిస్టమ్ నుంచి మొత్తం కూడా ఏం చేస్తుంది అంటే స్ట్రెంథనింగ్ చేస్తుంది. మజిల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే బాడీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది. మజిల్ వీక్నెస్ వచ్చింది అనుకోండి, మజిల్ వీక్ అయిపోతే ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అంటే బోన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బోన్స్ వీక్ అయిపోతే కార్టిలేజ్ వీక్ అయిపోతే ఆ పర్టికులర్ పార్ట్ డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో స్ట్రెంథనింగ్ లేకపోతే ఏమవుతుంది, ఏ పార్ట్ అయినా వీక్ అయిపోతుంది. అంటే యోగాలో మనం శ్వాస పైన ధ్యాస పెట్టడం ఇంపార్టెంటే, ఆసనాలు చేయడం కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంతే. ఓకే, స్వామి వివేకానందనే చెప్తాడు, ఉక్కు నరాలు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఉన్నప్పుడే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం. అదే మెంటల్ శారీరకంగా ఏదో హెల్త్ ఇష్యూ ఉంది అనుకోండి, సో మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండలేదు. ఇప్పుడు ఏ ఫీవర్ వచ్చిన వాళ్ళని తీసుకున్నా అనుకోండి, లేచి నిలబడంటే నిలబడడానికి కూడా భయపడతాం, పరిగెత్తంటే పరిగెడతాడా, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాడు. ఏదో కొంతమంది మెడిటేషన్ చేసే వాళ్ళు మెంటల్ గా స్ట్రాంగ్ అంటే బాడీని మూవ్ చేయగలరు, ఎంతవరకు మూవ్ చేయగలరు కొంతవరకు. అది బాడీ సపోర్ట్ చేయకపోతే బోన్స్ మీద నిలబెట్టలేం కదా, దానికోసం ఏం చేయాలి, మజిల్ కావాలి కంపల్సరీ. మనకున్న 206 బోన్స్ లో బోన్స్ అట్లే నిలబడవు, దానికి సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ మజిల్స్ ఉంటేనే మజిల్ సిస్టమ్ నిలబడదు, మొత్తం స్కెలిటన్ ఒకటి నిలబడదు కదా. సో ఆ మజిల్ అన్ని కూడా స్ట్రెంథనింగ్ ఎంత ఉంటే అప్పుడు పెయిన్ రాదు. నీ పెయిన్ వచ్చినా కానీ బర్త్ కానీ హెరిడిటీ కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాంటివి వచ్చినా సరే ఏం చేయొచ్చు, మజిల్ ని మనం స్ట్రెంథనింగ్ చేసుకోగలిగితే ఆ పెయిన్ ని మనం ఏం చేయొచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, చుట్టూ ఉన్న మజిల్ స్ట్రెంత్ అయిపోతే దాని మీద ప్రెజర్ తగ్గుతుంది బోన్స్ మీద. సో అలా నీ పెయిన్స్ దగ్గర నుంచి అన్ని పెయిన్స్ అంతే, ఏదైనా స్ట్రెంథనింగ్ చేసుకుంటే పెయిన్ తగ్గిపోతుంది. దానికోసం ఆసనాలన్నీ ఉపయోగపడతాయి. ఓకే, మరి అసలు అంటే యోగా ఎవరు చెయ్యాలి అంటే వయసుతో సంబంధం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఏమీ లేదు సంబంధం. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 5th ఇయర్ నుంచి చేసుకుంటూ ఉండొచ్చు, 5 years నుంచి, కొంతమంది 8 years అని చెప్తూ ఉంటారు. ఇట్లా రకరకాల టెక్స్ట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు ప్లే స్కూల్స్ లోనే యోగా స్టార్ట్ అయిపోయింది. అవును, యూకేజీ ఎల్కేజీ రాకముందే ప్లే స్కూల్స్ లోనే యోగా స్టార్ట్ అయింది. ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ అంటే కంట్రోల్ చేయడం కోసం కొన్ని గేమ్స్ ఆడించాలి తప్పితే ఆసనాలు ఎక్కువ చేయించుకోవాలి. 5 years నుంచి ఆసనాస్ చేయించుకోవచ్చు, ఎందుకంటే ఫ్లెక్సిబుల్ అవుతారు, కొంచెం హైట్ పెరుగుతారు. హైట్ పెరగడం కోసమైనా సరే యోగా పనిచేస్తుంది, తర్వాత మెటబాలిజం ఇంక్రీజ్ చేయడం కోసమైనా యోగా పనిచేస్తుంది. సో వాళ్ళు ఈ టీనేజ్ వచ్చేంత వరకు కానీ ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం కోసం యోగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు హైట్ అన్నారు, ఇది చాలా మందిలో సమస్య. చాలా మంది పొట్టిగా ఉన్నాం అంటే ఏజ్ వరకు 18 దాటితే హైట్ పెరగరు అంటూ ఉంటారు. ఆ ఏజ్ లో కూడా యోగా చేస్తే పెరిగే అవకాశాలు ఉంటాయంటారా? చిన్న వయసులో చేస్తేనే పెరుగుతారా? చిన్న వయసు నుంచి చేస్తే మనకి హైట్ గ్రోత్ హార్మోన్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవుతుంది. ఓకే ఓకే, సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేస్తే ఏం కాదు. ఇప్పుడు మీరు నేను చేస్తే ఏం కాదు, ఇలానే ఉంటాం అంతే, అంతమించి హైట్ ఏం పెరగం మనం. ఓకే, సో ఆ ఏజ్ వచ్చేంత ఆ గ్రోత్ హార్మోన్ ఉన్నంత వరకు మనం చేసుకోవచ్చు. సో దానికోసం ఏంటంటే హెరిడిటీ ఉన్నా కానీ కొంతమంది పేరెంట్స్ పొట్టిగా ఉన్నా సరే హైట్ ని ఇంక్రీజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఓకే, యోగాతో. ఇప్పుడు 5 years నుంచి అన్నారు, అంటే ముసలి వయసులు అంటే పెద్దవారు కూడా వృద్ధులు కూడా చేసుకునే అవకాశం ఉందా? అంటే వాళ్ళ బాడీ కనుక వాళ్ళకి కంఫర్ట్ గా ఉంది మేము చేసుకోగలము అని అంటే అలా ఏ వయసు వరకు చేసుకోవచ్చు అంటారు?
ఈ వయసు 100 ఇయర్స్ వరకైనా చేయవచ్చు యోగా. చేసుకోవచ్చు. వాళ్ళ స్థితిని బట్టి. ఎందుకు అంటే ఒకేసారి బై బర్త్ నుంచి యోగా ఎవరు స్టార్ట్ చేయరు. ఒకరు 20 స్టార్ట్ చేయొచ్చు, ఒకరు 30 స్టార్ట్ చేయొచ్చు, ఒకరు 50 స్టార్ట్ చేయొచ్చు. కొంతమంది రిటైర్డ్ అయిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళ స్ట్రెంగ్త్నింగ్ని బట్టేసి వాళ్ళ స్ట్రెంగ్త్ అంటే ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది బాడీ. మేబీ కొంతమందికి యాక్సిడెంట్ లైన్లు కానీ ఫారెన్ బాడీ కానీ అలా వాళ్ళు ఎంతవరకు సపోర్ట్ చేయగలరు. అందరూ కొన్ని ఆసనాలు చేయలేం కదా, ట్విస్ట్ చేయలేము. కొంతమంది ఏమైనా ఫారెన్ బాడీ ఉంటే కింద కూర్చోవడం కష్టం, హ్యాండ్ రైజ్ చేయడం కష్టం. సో ఇలాంటి కండిషన్స్ చూసుకొని దాన్ని ఏం చేయొచ్చు, వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు కంటిన్యూ చేయొచ్చు ఆసనాస్ కానీ ఏవైనా. నెక్స్ట్ ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన స్ట్రెంగ్ అంతే. ఏ ఆసనం చేసినా బాడీ స్ట్రెంగ్త్, తర్వాత బ్రెత్ మీద ఫోకస్ చేస్తాం. దాన్నే ప్రాణాయామం అంటాం. ఓకే, అంటే ఫస్ట్ ఆసన, తర్వాత బ్రెత్. ఓకే, ప్రాణాయామం. అవును. అయితే ఆరోగ్య సమస్యలు కూడా అన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు బేసిక్ గా? అంటే మీరు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అంటున్నారు, ఎక్కువగా నష్టాలు కూడా ఉన్నాయి యోగా చేయటం వల్ల అని కూడా నేను విన్నాను. నిజంగా ఆరోగ్య సమస్యలు క్యూర్ అవడంతో పాటు నష్టాలు కూడా ఉంటాయా యోగా వల్ల? యోగా వల్ల నష్టాలు ఉండవు, అతిగా చేస్తే నష్టాలు వస్తాయి. ఎక్కువగా చేస్తే. అవును. ఓకే. యోగా ఎంత చేయాలి అంటే మన యోగ శాస్త్రం ప్రకారం చేయాల్సింది మాక్సిమం మన శరీరం పైన స్వెట్ వచ్చి రానంత వరకే యోగా చేయాలి. మన వాళ్ళు యోగా అంటే ఎలా చేస్తారంటే టీషర్ట్లు తడిసిపోయేంత యోగా చేసేస్తారు. అది వర్కౌట్ అవుతుంది తప్పితే యోగా కాదు. ఓకే. మనకేంటంటే జిమ్లు అలవాటు, లేకుంటే మిగతా రకరకాలు ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు అలా వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతాం. అవును. అది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎక్కువగా హీట్ జనరేట్ చేస్తేనే స్వెట్ వచ్చేస్తుంది బాడీలో. అంతే కదా, ఇప్పుడు సమ్మర్ సీజన్ లోనే మనకి ఎక్కువ స్వెట్ వస్తుంది. కారణం ఏంటి, హీట్ ఎక్కువగా ఉంది. బాడీలో కూడా హీట్ జనరేట్ చేస్తేనే స్వెట్ వస్తుంటుంది. ఇప్పుడు లోపల హీట్ ని జనరేట్ చేస్తుంటే ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక వెయిట్ ని లిఫ్ట్ చేసాము, ప్రెషర్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. సో పెరిగితే ఏమవుతుంది, బీపీ ఉన్న వాళ్ళకి హై బీపీ అవుతుంది తప్పితే లో బీపీ కాదు కదా. దీని వల్ల కొన్ని కండిషన్స్, ఎందుకంటే హైగా ఎక్కువగా చేయడం వల్ల, వీటి వల్ల ఈ కండిషన్స్ వల్ల కొంతమంది కార్డియాక్ అరెస్ట్ కావడం కానీ, ఏమైనా బ్యాక్ పెయిన్ రావడం కానీ, నీ పెయిన్ రావడం కానీ, మజిల్ డీజనరేషన్, ఎక్కువ ప్రెజర్ పెట్టడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో రెగ్యులర్ గా యోగా చేసుకుంటూ ఎక్కువ చేయకుండా ప్రాపర్ యోగా చేసే వాళ్ళు ప్రాపర్ ట్రైనర్ దగ్గర చేస్తే ప్రాబ్లమే లేదు. ట్రైనర్ లేకుండా యోగా చేయొద్దంటారా? ట్రైనర్ అంటే మీరు ఎలా బెండ్ చేస్తున్నారని ఎవరికి తెలియదు కదా, మీకు మీరు పర్ఫెక్ట్ గా ఉంటారు. ఓకే. కరెక్ట్ చేసే వాళ్ళు పక్కన వాళ్ళు చేయాలి తప్పితే మీరు ఎంత యాంగిల్లో బెండ్ చేశారనేది తెలియదు. మనం ఏం చేస్తామంటే స్ట్రెచ్ చేస్తాం, సైడ్ బెండింగ్ ఏదో చేస్తాం. మనం పెయిన్ వచ్చేదాకా చేస్తాం, చాలు ఇంతవరకు చాలు అన్న. మరి అక్కడి నుంచి బెండ్ చేయాలి కదా, మనకు వచ్చినంత వరకు చేస్తే అది యోగా కాదు కదా. ఆ తర్వాత 10 degrees 15 degrees బెండ్ చేయడమే యోగా. ఓకే. ఓకే. సో అది చేసినప్పుడే అక్కడ ఉన్న ఆర్గానిక్ ప్రాపర్ గా బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ అవుతుంటుంది, అక్కడ ఉన్న మజిల్ యాక్టివ్ అవుతుంది, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. దీనివల్ల అక్కడ ఆ బాడీ అంతవరకు, హ్యాండ్ కానీ లెగ్ కానీ అంతవరకు అది ఇంకా స్ట్రెంథనింగ్ గా తయారైనప్పుడు బాడీ మొత్తంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కంట్రోల్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఈ ఆరోగ్య సమస్యలు ఎలా తగ్గుతాయంటే, క్రానికల్ డిసీజెస్ అన్ని కూడా మెటబాలిజంని బేస్ చేసుకుంటాయి. అంటే మనకు ప్రాపర్ డైజెషన్ సిస్టమ్ లేక, ప్రాపర్ గా ఫుడ్ హ్యాబిట్స్ సరిగా లేక, ప్రాపర్ గా స్లీప్ లేక, ప్రాపర్ వాటర్ లేక. సో ఇవన్నీ ప్రాపర్ గా తీసుకోకపోవడం మెటబాలిజం ఏమవుతుంది, డౌన్ అయిపోతుంది. దాన్నే మనం జఠరాగ్ని అంటుంటాం. డైజెస్ట్ సిస్టమ్ బాగాలేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, రకరకాల ప్రాబ్లమ్. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఈ క్రానికల్ డిసీజెస్ అంటాం. థైరాయిడ్ కానీ, డయాబెటిక్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, పీసీఓడిస్ కానీ, ఇవన్నీ కూడా క్రానికల్ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఓకే. ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్ దేనికి వస్తుంది అంటే మెటబాలిజం డౌన్ అయినప్పుడే వస్తుంది. ఆ మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తూ ఉన్నాను అనుకోండి, స్లోగా మళ్ళీ రెగ్యులర్గా ఏమవుతుందంటే బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా ఒక 120 days తర్వాత మొత్తం బాడీలో అన్ని చేంజ్ అయిపోతాయి. మెటబాలిజం 120 days కానీ మీరు చేంజ్ చేస్తూ వచ్చారనుకోండి, ఈ రోజు చేంజ్ చేసిన సెల్ 120 days తర్వాత ఏమవుతాయి, 100% మొత్తం బాడీ మొత్తం కూడా మెటబాలిజం చేంజ్ అయిపోతుంది. 120 days లో ఏమవుతుంది, బాడీలో ఉన్న ప్రతి సెల్ కూడా యాక్టివ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీకున్న ఏ డిసీజ్ అయినా సరే తగ్గుతూ వస్తుంది. తర్వాత ఇంకేమైనా ఫ్యూచర్లో అంటే డాక్టర్ సలహాలు తీసుకొని మెడిసిన్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే. బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ వెళ్తే కనుక ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు క్యూర్ అవుతాయి. ఇప్పుడు అంటే మెడిసిన్ అన్నారు, యోగా అన్నారు, వీటితో పాటు ఆరోగ్యపు అలవాట్లు కూడా చేంజ్ చేసుకోవాలంటారా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు స్లీప్ ఉంది,
స్లీప్కి మెడిసిన్ వేసుకోవడం బెటరా, యోగా చేయడం బెటర్ అంటే యోగా చేయడమే బెటర్. యోగా చేసినంత మాత్రాన్ని కూడా నిద్ర వస్తుందా రాదా అనేది కండిషన్, వర్క్ కండిషన్. ఓకే. ఇప్పుడు నైట్ డ్యూటీ చేసే వాళ్ళు నేను యోగా చేయాలా నిద్రపోవాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు గ్లోబలైజేషన్ ప్రాసెస్లో అందరికీ ఉన్నాయి. అవును. సో ఏం చేయాలంటే వాళ్ళు ప్రాపర్ దానికి తగ్గట్టుగా షెడ్యూల్ మార్చుకుంటారు. అందరికీ ఒకే టైమింగ్స్ కుదరవు. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఉదయం తినాలి, మధ్యాహ్నం తినాలి, సాయంత్రం తినాలి, మన ఇండియన్ కండిషన్స్. అదే యుఎస్ వర్క్ చేసే వాళ్ళకి స్టైల్ కుదరదు కదా, లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ సిస్టమ్ అంతా చేంజ్ అవుతుంది. వాళ్ళు ఏం చేయాలి, దానికి తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకుంటాం. అప్పుడేంటి ఆ వర్క్ కండిషన్కి తగ్గట్టుగా వీళ్ళు యుఎస్ స్టైల్ మార్చుకోవాలంటే అలా మార్చుకొని చేసుకుంటాం. అప్పుడు నేను ఎప్పుడు యోగా చేయాలని ఉంటాం. వచ్చిన తర్వాత వాళ్ళ ఏ సిస్టమ్కి అయితే మీరు వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టేసి లైఫ్ స్టైల్ మార్చుకుంటూ వర్క్ చేస్తే చాలు. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక ఎంత సమయం చేయాలి అని అంటే స్వెట్ వచ్చి రానట్టుగా ఉండే అంత సమయం. ఒక్కొక్కరి బాడీ తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. అందరికి ఇంతే టైంకి స్వెట్ వస్తుంది అనేది లేదు. కొంతమందికి అసలు స్వెట్టే రాదు. మరి అసలు అంటే మినిమం టైమింగ్ ప్రకారంగా అంటే ఎంతసేపు చేయొచ్చు? మినిమం మన బాడీలో మెటబాలిజం యాక్టివ్ కావాలంటే మినిమం 40 minutes. 40 minutes పడుతుంది. 40 minutes. ఓకే. తర్వాత ఒక 20 minutes ప్రాణాయామం కానీ రిలాక్స్ కావాలి. ఇమీడియట్లీ కూడా నెక్స్ట్ పనికి వెళ్ళిపోకూడదు. ఓకే. అప్పుడు మెటబాలిజం మొత్తం కూడా యాక్టివ్ అవుతుంది. అంటే ఒక 1 hour చేయాలంటారా డైలీ? కంప్లీట్ గా అయితే 1 hour. 1 hour చేయాలి. ఏ సమయంలో చేస్తే కరెక్ట్ అంటారు? అంటే మన ఇండియన్ టైమింగ్స్ అయితే మార్నింగ్ సెక్షన్ ఓకే. అంటే ఏదంటే ఎంటీ స్టమక్ తో ఉండాలి, ఎర్లీ మార్నింగ్ యోగా చేయాలి. ఓకే. ఇప్పుడు అంటే గ్లోబలైజేషన్ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఏ టైం అయినా చేస్తాం. అంటే ప్రాపర్ కండిషన్ ఏంటంటే ఎంటీ స్టమక్ ఉంటే బెటర్. లేదు ఫుడ్ తింటే ఒక 3 hours గ్యాప్ ఉండాలి. మినిమం 2 to 3 hours గ్యాప్ అనేది ఉంచాలి. అది బెటర్ అంతే. ఈ టైం అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఒకరికి మార్నింగ్ కుదరొచ్చు, సాయంత్రం కుదరొచ్చు. లేదు మన ఇండియా వాళ్ళే ఇక్కడ రకరకాల ఈవినింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఏంటి, ఏదైనా సరే కండిషన్ ఏంటంటే ఎంటీ స్టమక్ ఉంటే బెటర్. ఓకే. ఏ టైంలో చేసినప్పటికీ బెనిఫిట్స్ అదే విధంగా ఉంటాయి? ఖచ్చితంగా అదే బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో అంటే ఫుడ్ ఎప్పుడు తీసుకున్నాం అనేది బేస్ చేసుకొని యోగా చేయాలంతే. ఓకే. ఓకే. ఇప్పుడు మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో అన్నారు. అంటే ఎంప్టీ స్టమక్ తో మనం యోగా చేసేటప్పుడు ముందు హాట్ వాటర్ గానీ ఇలాంటివి ఏమన్నా తీసుకోవాలి అనే రూల్స్ ఏమైనా ఉంటాయా? అలాంటి ఏం లేదు. రూల్స్ ఏం లేవు. మామూలుగా ప్రాపర్ గా ఉదయాన్నే లేచి వాటర్ తీసుకుంటాం అంతే. ఇది తీసుకోవాలని లేదు. ఏదైనా జ్యూస్ తీసుకుంటే మినిమం 15 minutes గ్యాప్ ఉండాలి. ఫుడ్ తీసుకుంటే మినిమం 2 to 3 hours గ్యాప్ ఉండాలి. కాఫీ టీ తాగితే 2 to 3 hours గ్యాప్ ఉండాలి. అదే 15 minutes గ్యాప్ ఉండాలి కాఫీ టీకి. ఇలా గ్యాప్ అంతే తప్పితే ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. దాన్ని బేస్ చేసుకొని యోగా చేయడం అంతే. అంతేకాని ఇదే టైంలో తీసుకో ముందు ఈ 1/2 hour యోగా చేసే ముందు ఇది తినాలి, ఇది చేయాలి, అలాంటి ఏమి కండిషన్స్ లేవు. మన ఇష్ట ప్రకారంగా మనకు అనువుగా ఉండేటట్లుగా మనం బ్యాలెన్స్డ్ గా చేసుకుంటూ వెళ్లాల్సిందే. యోగా వల్ల బ్యూటీ కూడా పెరుగుతుంది అంటారా? చాలా మందిలో ఒక డౌట్. ఖచ్చితంగా. అంటే ఉన్న ఏజ్ ని చాలా తక్కువ ఏజ్ లా 40 ఉన్న వాళ్ళు 25-30 లోపు ఉన్నట్టు, ఒక 10 సంవత్సరాలు తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తారు అని అంటూ ఉంటారు. ఖచ్చితంగా. అంటే అది రెగ్యులర్ గా చేస్తూ ఉండాలా, లేకపోతే ఏ విధంగా? దానికి సపరేట్ ఆసనాలు ఏమైనా ఉంటాయా? ఆసనాలు ఏం లేదు. మనకి బ్యూటీగా కనపడాలి, ఏజ్ తక్కువగా కనపడాలంటే మెలనిన్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే. మెలనిన్ కావాలంటే బాగా నిద్రపోవాలి. మెలటోనిన్ బాగా మనకి రిలీజ్ కావాలి అంటే ఎక్కువ ఏం చేయాలి, నిద్రపోవాలి. నిద్రపోవాలంటే ఏం చేయాలి, బాడీ అలసిపోవాలి. బాడీ అలసిపోవాలంటే ఏం చేయాలి, యోగానే చేయాలి. ఇప్పుడు అలసిపోతే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి కానీ నిద్ర ఎక్కడ వస్తుందండి? అలసిపోతే అంటే ఒకరోజు అలసిపోతే ఒళ్ళు నొప్పులు. అంటే మీరు చెప్పేది యోగా చేసి అలసిపోవాలి అంతే, బాడీ అలసిపోవాలి. అంతేకాని మనం ఏదో బయట తిరిగేసి అలసిపోవడం కాదు. బాడీ రిలాక్స్ కావాలి. ఇంటర్నల్ గా ఉన్న ఆర్గాన్, ప్రతి ఆర్గాన్ రిలాక్స్ కావాలి. దానికోసమే మనం నిద్రపోయేది. ఆ నిద్ర ఎప్పుడైతే పోలా మెలటోనిన్ బాగా ఉత్పత్తి అవుతుంది. అందుకే మన యాక్టర్స్ ఎవరు తీసుకున్నా బాగా నిద్రపోతారు. అందుకే వాళ్ళ అంత బ్యూటీగా ఉంటారు. కారణం ఏంటి, వాళ్ళు బాగా నిద్రపోతారు, ప్రాపర్ ఫుడ్ తీసుకుంటారు. ఎందుకంటే విటమిన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటారు. అప్పుడు మాత్రమే గ్లో అనేది వస్తుంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. యోగాకి సంబంధించి ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మరొక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. నమస్తే. నమస్తే. తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి